ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఫ్రూట్ అండ్ నట్ ప్లమ్ కేక్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా నేను స్క్రీన్ మీద చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ వాష్ చేసుకుని మంచిగా చాప్ చేసేసుకోవాలి. నేను యాక్చువల్గా మీకు మెజర్మెంట్స్ అనేది 1 టేబుల్ స్పూన్తో చూపిస్తున్నాను. సో ఇలా మీరు టేబుల్ స్పూన్ని మెజర్ చేసుకుని వేసుకోవచ్చు. యాక్చువల్గా మనం డైరెక్ట్ వేసేసుకోవచ్చు అండి. మీరు ఒకవేళ మెజర్మెంట్ కావాలి అంటే కనుక ఇలా చూసుకుని వేసుకోండి. ఇందులో మనము ఒక హాఫ్ కప్ గ్రేప్ జ్యూస్ యాడ్ చేసుకుందాము. మీరు కావాలంటే ఆరెంజ్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటిని బాగా మిక్స్ చేసుకుని ఒక 6 to 8 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పక్కకు ఉంచేద్దాము. బాగా జ్యూస్ అనేది బాగా పీల్ చేసుకుని లావుగా అవుతుందన్నమాట అన్నీ. తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక హాఫ్ కప్ షుగర్ వేసుకుని క్యారమలైజ్ అయ్యేదాకా ఉంచి దీంట్లో మనము సోక్ చేసి పెట్టుకున్న ఫ్రూట్ అండ్ నట్ని కూడా యాడ్ చేసుకుని ఈ క్యారమలైజ్ది ఏదైతే ఉందో సిరప్ మొత్తం వాటికి పట్టేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు మనం వేరే బౌల్ తీసుకుని అందులో 4 ఎగ్స్ని వేసుకుందాము. హ్యాండ్ బ్లెండర్తో హాఫ్ వైట్ కలర్ వచ్చేదాకా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో హాఫ్ కప్ పౌడర్ షుగర్ కొద్ది కొద్దిగా వేసుకుని మంచిగా బీట్ చేసుకోవాలి. సో మొత్తం షుగర్ అంతా అందులో మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ చాక్లెట్ ఎసెన్స్ యాడ్ చేసుకుందాము. దాని తర్వాత ఇందులో హాఫ్ కప్ వెజిటేబుల్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో డ్రై ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకుందాము. ఇవి పేస్ట్ చేసుకుందాము. లైక్ పౌడర్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకుందాము. 1 కప్పు మైదా, హాఫ్ టీ స్పూన్ ఏమో బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, తర్వాత హాఫ్ టీ స్పూన్ ఇందాక డ్రై ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా వాటిని పొడిలాగా చేసుకుని వేసుకోవాలి. ఇంకా 2 టేబుల్ స్పూన్ వచ్చేసి కోకో పౌడర్ బాగా వేసుకుని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బ్యాటర్ని బాగా బీట్ చేసుకోవాలి. ఇలా లంప్స్ లేకుండా మొత్తం కలిపేసుకుని తర్వాత ఇందులో మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఫ్రూట్ అండ్ నట్స్ని వాటిని ఇందులో కూడా యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేసుకుందాం. సో లంప్స్ లేకుండా నీట్గా ఇలా మిక్స్ చేసేసుకోండి. సో వీటిని ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం ఇందులో. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏ బౌల్లో అయితే బ్యాటర్ని వేద్దాం అనుకుంటున్నామో వాటిని బటర్తో కానీ నెయ్యితో కానీ గ్రీస్ చేసేసుకుని బ్యాటర్ని అందులో పోర్ చేసేసుకుందాము. పోర్ చేసుకున్న తర్వాత నేను బేకింగ్కి మళ్ళీ రైస్ కుక్కర్ని వాడుతున్నాను. అందులోనే బేక్ చేసుకుందాము. సో పెట్టేసుకుని ఒక 50 మినిట్స్ మనము కుక్ అవ్వనిద్దాం. 50 మినిట్స్ తర్వాత మంచిగా కుక్ అయిపోతుంది. దీన్ని చల్లారాక డిమోల్డ్ చేద్దాం అనుకున్నాను. యాక్చువల్గా నాకు కొంచెం పని ఉండే సో నేను వెంటనే డిమోల్డ్ చేశాను. ఒక 10 మినిట్స్కి 5-10 మినిట్స్కి చేసేసాను. సో కట్ చేసేటప్పుడు ఇలా పొగలుగా వస్తుంది. బట్ కేక్ మాత్రం చాలా చాలా బాగా వచ్చిందండి. ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇది క్రిస్మస్కి కూడా చేసుకుంటారు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చూడొచ్చు పొగలు చాలా వస్తుంది. కేక్ మాత్రం చాలా చాలా బాగా వచ్చింది. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.